ఈరోజు భట్రాజు జాతి నుండి రాజకీయంగా అంటే సర్పంచులుగా, కౌన్సిలర్లుగా, తర్వాత కార్పొరేటర్స్గా ఎన్నికైనటువంటి వాళ్లకు సన్మానం చేసేటువంటి కార్యక్రమం, అంటే భట్టు జాతిలో గెలిచినటువంటి వాళ్ళ యొక్క సన్మానం కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. వారికి ముందుగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగానే సూర్యారావు గారు నాకు చాలా రోజుల నుంచి పరిచయం. ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏతున్నాయో చాలా నిర్దిష్టంగా మరి ఒక ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. ఆయన ఈ సమాజంలో వెనుకబడినటువంటి వర్గాలు అనేకన్నా వెనుకకు నెట్టివేయబడినటువంటి వర్గాలు, మనమంతా కూడా సమాజంలో వెనుకకు నెట్టివేయబడినటువంటి కులాలుగా ఈనాడు సమాజంలో ఉన్నాం. మన దాంట్లో అత్యంత వెనుకబడినటువంటి కులాలు కూడా చాలా ఉన్నాయి. గంగిరెద్దులు, పావులోళ్ళు, బుడిబడుకలోళ్ళు, పిచ్చకుడ్లోళ్ళు, గంగిరెద్దులు, ఇట్లాంటి చాలా సంచార జాతులైనటువంటి కులాలు ఉన్నాయి. నేను మొదటి నుంచి వీళ్ళ గురించి చాలా సందర్భాలు చెప్తుండేవాడు. అదే సూర్యారావు కూడా వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళతోటి చాలా కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సరే, ఏది ఏమైనా మన జాతిలో మరి గెలిచినటువంటి వాళ్ళకి ఈ కార్యక్రమం చేసినందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, విష్ణువర్ధన్ రాజు గారు ఒక మాట అన్నాడు. నిజంగానే నేను ఈ యొక్క బీసీ కార్యక్రమాల్లో ఒక 45 సంవత్సరాల నుంచి ఉన్నా, 81 నుంచి ఉన్నా. నేను సీనియర్ బీసీ ఉద్యమకారులైనటువంటి యొక్క కొండా లక్ష్మణ్, బాలగౌడ్, మరి ప్రజెంట్గా ఉన్నటువంటి యొక్క మరి కృష్ణయ్య గారు, శ్రీనివాస్ గౌడ్, అనేక వారితో ఇన్ని సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తూనే వచ్చిన. అంతేకాదు కాంచీరామ్ గారు మరి 85లో ఆ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా ఏకమైతే రాజ్యాధికారాన్ని సాధించవచ్చు అనేటువంటి ఒక నినాదం తీసుకొచ్చినప్పుడు దానికి ఆకర్షితులై ఆనాడు ఉన్నటువంటి యొక్క మరి వెనుకబడినటువంటి వర్గాల్లో ఉద్యోగ సంఘాల నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి, నేను నల్లగొండలో కాంచీరామును తీసుకొచ్చి అక్కడ 10,000 మందితోటి అక్కడ మీటింగ్ పెట్టి ఈ వర్గాలంతా ఏకం కావాలని 85లోనే చేసినటువంటి వ్యక్తి. కాంచీరామ్తో చాలా మందికి లేదు, కానీ ఆయనతో కూర్చొని టిఫిన్ చేసినా మాట్లాడినా మరి ఈ వర్గాలన్నీ ఏకం కావడానికి కృషి చేసినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నాకున్నటువంటి యొక్క ఈ సమాజంలో నేను ఏదో ఒక పార్టీలో పోతేనో ఏదో ఒక దాంట్లో పోతే నాకు ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేనో ఎంఏ కాకపోతే ఒక ఎమ్మెల్సీగానైనా అయ్యేవాడిని. కానీ నా యొక్క ఉద్దేశం ఏమిటంటే, సమాజంలో ఇన్ని సంవత్సరాల నుంచి వివక్షత గురై నేను ఒకటే మాట చెప్తాంటే, ఈ సమాజంలో అనేక వర్గాలు ఉన్నాయి. అగ్రవర్ణాలు ఉన్నారు, ఎస్సీలు, ఎస్టీలు, అనేక వర్గాలు ఉన్నారు. కానీ నా దృష్టిలో అత్యంత వివక్షతకు అత్యంత దోపిడీకి గురైతుంది ఎవరంటే బీసీలు మాత్రమే. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ వర్గాలు వాళ్లకు సమాజంలో వాళ్లకు చట్టబద్ధమైన రిజర్వేషన్స్ ఉన్నవి. ఆ వరకైనా రిజర్వేషన్స్ వర్గమైన అంతవరకైనా రాజ్యాధికారాన్ని రిజర్వేషన్ వాళ్ళు పొందుతున్నారు. కానీ బీసీలు మాత్రం ఈనాటి వరకు కూడా చట్టబద్ధమైన రిజర్వేషన్స్ సమాజంలో లేవు. ఇంకొకటి దురదృష్టకరమైన విషయం ఏంటంటే, దేశానికి స్వతంత్రం రాకముందు 1931లో మాత్రమే బీసీల యొక్క జనగణన జరిగింది, కులగణన జరిగింది. దేశానికి స్వతంత్రం వచ్చి 78-79 సంవత్సరాలైనా నేటి వరకు బీసీల యొక్క జనగణన లేదు, కులగణన లేదు. ఈ రోజు జరుగుతున్నటువంటి యొక్క జనగణనలు కూడా కేంద్ర ప్రభుత్వానికి మనం డిమాండ్ చేస్తున్నవి బీసీల యొక్క లెక్కలు తీయమని అడిగితే నోరెత్తట్లేదు, దాంట్లో కాలం పెట్టట్లేదు. ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే వీళ్ళ యొక్క లెక్కలు తీస్తే వీళ్ళ జనాభా దామాష ప్రకారం వీళ్ళకు అన్ని రకాలైనటువంటి హక్కులు ఇవ్వబడుతుంది అనేటువంటి, రిజర్వేషన్స్ ఇవ్వబడుతున్నటువంటి దురుద్దేశంతోనే ఆ కాలాన్ని చేర్చలేదు. ఎస్సీ, ఎస్టీల కాలాన్ని చేర్చింది, కానీ బీసీలకు చేర్చలేదు. సార్ చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్స్ 42% అని జనాభా లెక్కలు తీసింది పేరుకు మాత్రమే. అది కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఆమోదించలేదు. ఇకపోతే మనకు ఈ రోజు వరకు ఈ 45 సంవత్సరాల చరిత్రలో కొన్ని ముఖ్యమైన డిమాండ్ల మీద అనేక పోరాటాలు చేసినాం, ఢిల్లీకి పోయినాం, ధర్నాలు చేసినాం, రకరకాలు చేసినాం. ఏమిటే అంటే, మనకి ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రిత్వ శాఖ లేదు. వెనుకబడినటువంటి వర్గాలకు జనాభాలో 50% పైన ఉన్నటువంటి
ఈ వర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఒక మంత్రిత్వ శాఖ లేదు. చట్టబద్ధమైనటువంటి యొక్క మరి ఫండ్స్ రిలీజ్ ఉండదు. దురదృష్టం ఏంటంటే కొన్ని లక్షల కోట్ల బడ్జెట్ విడుదలైనా దాంట్లో బీసీలకు ఇచ్చేది కేవలం 2,000-3,000 మాత్రమే బడ్జెట్ కేటాయిస్తారు. ఈ రోజు వరకు కూడా చట్టసభలో రిజర్వేషన్స్ లేవు. లోకల్ బాడీస్ లో, స్థానిక సంస్థల్లో చట్టబద్ధ రిజర్వేషన్స్ లేవు. మనం అడగటానికి ఏ రకమైనటువంటి హక్కు లేదు. ఎక్కడ మొన్న స్థానిక సంస్థలు జరిగినటువంటి ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీల జనాభా ఎంత పెరిగితే వాళ్ళకి అంత రిజర్వేషన్ ఇచ్చిండ్రు. ఆ పెంచినటువంటి దాన్ని బీసీలలో తగ్గించిండ్రు. అంటే మనకు చట్టబద్ధమైన రిజర్వేషన్స్ లేవు. ఈ రోజు వరకు కూడా మరి దురదృష్టం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒక వారం రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% అని తీసుకొచ్చింది. ఈడబ్ల్యూఎస్ 10% తీసుకొస్తే ఏమైంది? అగ్రవర్ణాల వాళ్ళ పరిస్థితి ఏమిటంటే ఇవాళ బీసీ ఎస్టీల కంటే తక్కువ మార్కులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇవాళ ఉద్యోగాలలో వాళ్లకు ఉద్యోగాలు పొందుతున్నారు. వాళ్ళు ఉన్నటువంటి 5% కూడా లేనటువంటి వాళ్ళకి ఇలా 10% రిజర్వేషన్ ఇచ్చినందువలన ఈ వర్గాలకు ఉద్యోగాల్లో అన్నిట్లో తీరని అన్యాయం జరుగుతున్నది. ఇట్లాంటి అనేకమైనటువంటి అన్యాయాల మీద చాలా సంవత్సరాల నుంచి నేను పోరాటం చేస్తూ వస్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే నా జీవిత కాలంలో నేను కోరుకున్నది ఏమిటంటే ఈ వర్గాల్లో ఐక్యత రావాలి. ఈ వర్గాల్లో రాజకీయ అధికారాన్ని చేపట్టడానికి మన ఓటు మనం వేసుకునేటువంటి స్థితికి రావాలి. ఎప్పుడైతే మన వర్గాలు ఈ వర్గాలు ఏదైతుందో మనం చెప్పుకుంటున్నాం 56% ఉన్నామని చెప్పుకుంటున్నాం. కానీ ఈ రోజు వరకు కూడా ఇంతవరకు మన సార్ చెప్పినట్టు మరి లెక్కల ప్రకారం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఎంపీలు ఉన్నటువంటి విషయాన్ని చూపించడం జరిగింది. ఇకపోతే మన క్యాస్ట్కి వస్తే మనం రాజకీయ శూన్యత మన దగ్గర నుంచి కనీసం ఎప్పుడో నేను ఒక పూర్ణచంద్రరాజు గారు జెడ్పీటీసీ అయ్యారు, కానీ దాని తర్వాత జెడ్పీటీసీలు కూడా ఎక్కడ కనపడలేదు. ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ ఇటువంటి వాళ్ళు వదిలిపెడితే కనీసం జెడ్పీటీసీలు కూడా లేనటువంటి రాజకీయ శూన్యత ఉన్నటువంటి యొక్క కమ్యూనిటీ ఏదైనా ఉందంటే మన కమ్యూనిటీ. విచిత్రం ఏంటంటే ఈ సమాజానికి విద్య నేర్పినటువంటి యొక్క కులం మనది. ఒక పంతులు వృత్తి, మన వృత్తి ఏంటంటే పంతులు. నేను ఎందుకు చెప్తున్నట్టు ఈ మాట, మా ఫాదర్ స్వతంత్రం రాకముందే ఒక టీచర్గా ఉండి ఆ 10 గ్రామాలకు ఆయన చదువు నేర్పేటువంటి వ్యక్తి. ఈ రోజు వరకు కూడా మా ఊళ్ళో చిన్న పిల్లని కూడా పంతులు అని పిలుస్తారు. అంటే ఈ సమాజానికి విద్య నేర్పినటువంటి ఒక తెలియగలటువంటి కమ్యూనిటీగా మనం ఈ రోజు వరకు కూడా రాజకీయంగా ఎదగలేదు, రాజకీయంగా శూన్యంలో ఉన్నాం. మనమంతా కూడా మరి రాజకీయంగా ముందుకొచ్చి మన వాటాను మనం తగ్గించుకోవాలనేటువంటి యొక్క ఉద్దేశంతో ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి ఈ రోజు సూర్యారావు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే మనమంతా కూడా మరి భవిష్యత్తులో ఈ యొక్క రాజకీయాల్లో ఎదవటే కాకుండా మన పూర్ణచంద్రరాజు మన రావు గారు ఒకటి చెప్పినాడు, మనం సమాజానికి నేర్పాలి. మనం విద్య నేర్పినటువంటి వాళ్ళకే కాకుండా ఈ సమాజంలో ఈ వెనుకబడినటువంటి వర్గాలు, నెట్టవేయబడినటువంటి వర్గాలు ఎందుకు రాజకీయంగా రాలేకపోతున్నాయి, దానికి ప్రధాన కారణం ఏమిటంటే ఇలా అగ్రవర్ణాలను అడిగితే ఏమంటారు, స్టేజ్ మీదనే అడిగితే చాలా సందర్భాల్లో అవునయ్యా మీ ఓటు మీరు వేసుకోలేరు, మీ ఓటు మాకేసి మమ్మల్ని ఎందుకు అంటారా అనేటువంటి యొక్క దుస్థితి ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి మనమంతా కూడా మిగతా బీసీ వెనుకబడినటువంటి వర్గాల కమ్యూనిటీతో పాటు మనం కూడా చైతన్యవంతులం కావాలి. బీసీలు మన సమాజంలో ఒక రకంగా చెప్పాలంటే నేను ఇన్ని సంవత్సరాలు ఈ యొక్క వెనుకబడినటువంటి వర్గాల్లో కులాల్లో పనిచేస్తున్నప్పటికీ కూడా చాలా మందికి నా కమ్యూనిటీ ఏందో కూడా తెలియదు. సమాజంలో భట్లాజు కమ్యూనిటీ అనేది ఒకటి ఉన్నదని కూడా చాలా మందికి తెలియనటువంటి యొక్క పరిస్థితి. చివరిగా నేను ముగిస్తాను, ఎందుకంటే చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నా వయసు 80 సంవత్సరాలు, దాదాపు 50 సంవత్సరాలు ఈ వర్గాల యొక్క ఐక్యత కోసమే పోరాటం చేస్తూ వచ్చినాను. ఈ వర్గాలు ఒక్కటే కాదు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఏకం చేయడానికి కూడా చాలా కృషి చేసినటువంటి వ్యక్తిని. ఇంకొక చివరిగా నేను ఒకటి చెప్పేది ఏమిటంటే సమాజంలో ఒక 200 సంవత్సరాల క్రితం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులుగా విభజించబడి ఈ సమాజంలో ఈ వర్గాలకు విద్యకు దూరం చేసి సమాజంలో చాలా అణిచివేసినటువంటి యొక్క సమాజంలో ఆనాడు మహాత్మా జ్యోతిబా ఫులే అనేటువంటి వ్యక్తి ఆయన మరి తన జీవిత కాలంతో కూడా సామాజిక ఉద్యమాలు
ఉద్యమాలు చేసినటువంటి సామాజిక ఉద్యమ పితామహుడు. ఈ వర్గాలన్నిటి కూడా చదువుకునేటానికి కూడా అవకాశం లేనటువంటి రోజులు ఆ రోజుల్లో. చదువు నేర్పటానికి ఆయన భార్య సమాజంలో మరి చదువు నేర్పి సమాజానికి మేలుకొలికి సామాజిక ఉద్యమ పితామహుడుగా పేరుగాంచినటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహాన్ని 25 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేనప్పుడు నల్లగొండలో నడిబొడ్డులో కాంస్య విగ్రహాన్ని పెట్టినటువంటి వ్యక్తిని నేను. సమాజానికి మహాత్మా జ్యోతిబా ఫులేని పరిచయం చేసినటువంటి వ్యక్తిని. ఆనాడు ఉన్నటువంటి స్టేజ్ మీద పిలిచినటువంటి ముఖ్య అతిథులకు కూడా ఆయన ఎవరో ఆయన నుంచి ఒక 2 మాటలు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఆ విగ్రహాన్ని పెట్టి ఎందుకు పెట్టినంటే ఆ రోజు ఈ విగ్రహాన్ని ఇవాళ ఎస్సీ ఎస్టీలు ఏకమవుతుందంటే మనకు అంబేద్కర్ యొక్క పుణ్యమాని వాళ్ళంతా ఏకమవుతున్నారు. బీసీలు కూడా ఏకం కావాలంటే మనకు కూడా ఒక ఐకాన్ ఉండాలి. మహాత్మా జ్యోతిబా ఫులే ఆదర్శంగా తీసుకున్న బీకీలంతా ఏకమైతే ఉద్దేశంతో ఆ విగ్రహాన్ని స్థాపించి మరి దాని తర్వాత రాష్ట్రంలో అనేకమైన చోట్ల విగ్రహాలు స్థాపించబడి నేను సూర్యారావు గారిని ఇంతకుముందు మాట్లాడినప్పుడు మిమ్మల్ని నేను ఒక క్యాస్ట్ పరంగా కాదు ఒక బీసీ కమ్యూనిటీ పరంగా పరిచయం చేయాలనుకుంటున్నా సార్ అన్నాడు. నిజంగానే నేను చాలా మంది ఏమంటారంటే నేను చాలా సంవత్సరాల నుంచి నల్గొండ జిల్లా అధ్యక్షుడున్నా, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అధ్యక్షుడిగా కాబట్టి చాలా మంది అడిగితే కూడా ఏజ్ పరంగా నాకు సహకరించ నేను పోలేదు. కానీ నల్గొండలో మాత్రం అన్ని వర్గాలను మరి తో అధ్యక్షుడిగానే కొనసాగుతున్నా. చాలా మంది ఏమంటారంటే అరే మీ క్యాస్ట్ ఎంత అండి, 0.1% కూడా లేరు, సార్ ఎన్నాళ్ళు అధ్యక్షుడిగా ఉంటాడు అనే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది ఏమిటంటే సార్కు ఉన్నటువంటి అవగాహన ప్రకారం ఉండాలనేటువంటి వాదించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే ఏది ఏమైనా నేను నా జీవిత కాలం నేను ఉన్నంత వరకు ఏ పదవులు ఆశించి దేనికోసం కాదు, నా యొక్క జీవిత లక్ష్యం నేను చనిపోయేంత వరకు నా జీవిత లక్ష్యం ఏమిటంటే ఈ వర్గాలు ఏకం కావాలి, ఈ వర్గాలంతా రాజకీయ అధికార దిశగా పయనించాలి, ఈ వర్గాలంతా కూడా ఏకమై మన ఓట్లు మనం వేసుకొని రాజ్యాధికారాన్ని సాధించాలి. ఆ దిశగానే నేను నా జీవితం మొత్తం సమాజ సేవ కోసం ఈ వర్గాల కోసమే సేవ చేయాలనేటువంటి యొక్క దృక్పథంతో ఈ రోజు వరకు కూడా నిస్వార్థంగా ఈ కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు నేను పాల్గొంటూ వస్తున్నా. ముఖ్యంగా మన జాతి వాళ్లకు నేను కోరుకునేదంటే మనం కూడా రాజకీయంగా ఎదగాలి, రాజకీయంగా ముందుకు రావాలి. మనమేమి ఎవరికి తీసిపోం. మనం జనాభా తక్కువ ఉన్నాం అనేటువంటి యొక్క వేరే కాకుండా మనకన్నా తక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా రాజ్యాధికారం వెళ్ళి మంత్రులు ముఖ్యమంత్రులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. మన సమాజం కూడా రాజకీయంగా ముందుకొచ్చి ఎవరైతే రాజకీయ అధికారం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈనాడు సమాజంలో ముందుకు పోయి అన్ని రకాల ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మరొకసారి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనందరం కూడా రాజకీయంగా ఎదగాలి, మిగతా బీసీ వర్గాలతో కలిసి పనిచేయాలని నేను కోరుకుంటూ ధన్యవాదాలతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.